రోడ్లపై చిరు వ్యాపారాలు సాగించే తమపై కక్ష సాధింపులు ఆపాలంటూ 22వ వార్డులోని తోపుడు బల్ల వ్యాపారులు వాపోయారు. విశాఖ జీవీఎంసీ గేటు ముందు ధర్నాకు దిగిన వీరంతా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అన్యాయంగా రోడ్డుకు లాగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమపై ఆక్రమణదారులనే ముద్ర వేసి కోర్టుకు వెళ్లడాన్ని వారు తప్పుపట్టారు. ఈ చర్య వల్ల తామంతా ఉపాధులు కోల్పోయామని వాపోయారు. నా పేరు నిషా సార్. 22వ లైన్ కళాభారతి లైన్లోని నూడిల్స్ వ్యాపారం ఉన్నది. 20 సంవత్సరాలు పూర్వీకుల దగ్గర నుంచి మా పేరెంట్స్ దగ్గర నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మా హస్బెండ్ చేస్తాను, మా హస్బెండ్ నేను సాయం చేస్తాను సార్. అక్కడ ఉండేది అక్కడ తోపుడు బళ్ళు మొత్తం తొలగించారని ఇన్స్ట్రక్షన్ కార్పొరేటర్ గారు జారీ 1 ఇయర్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని ప్రజలు పెడుతూనే ఉన్నారు, మాకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సార్. అయినా తట్టుకొని బ్రతమాలతో ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మా మీద హైకోర్టులో కంటెంట్ వేశారండి. సామాన్య ప్రజలు ఒక పూట వ్యాపారం మానేస్తే సార్ మా కోల్పోగడ మాలాంటి ప్రజల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు హైకోర్టులో మేము కేసు వేశారు. తిరిగి కేసు వేసే అంత స్తోమత మాకు లేదండి. సో మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు ఎవరిని బ్రతమాలకు నేను పెట్టించుకోవడానికైనా అని. హైకోర్టులో కంటెంట్ వేశారని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సరే సార్ మేము వ్యాపారాలు ఆపేద్దామని నిర్ణయించి మా ఇల్లు దగ్గర పార్కింగ్ చేసిన బళ్ళు నేను తెల్లవారు 3 గంటలకి తీసుకొని డిస్పోజ్ చేశారండి. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీ వర్క్ చేస్తారండి. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీలు వర్క్ చేస్తారండి. ఆ టైంలో జీవీఎంసీ డ్యూటీలు ఏ టైంకి అండి తెల్లవారు మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 వరకే సార్. తెల్లవారు 3 గంటలకి జీవీఎంసీ తీసుకొచ్చి మూలన వచ్చి నా బండి మొత్తం డిస్పోజ్ చేశారు. నా దగ్గర ప్రతి ఒక్కరు డిస్పోజ్ చేశారు సార్. అది ఎక్కడ చేయండి సార్, ఇది ఏమన్నా న్యాయంగా వెళ్తుందండి? మా మీద ఏంటి సార్ ఇంత కక్ష? హైకోర్టులో కేసు వేసి మా బ్రతుకులు పొట్ట మీద కొట్టారండి. ఈరోజు ఇక్కడ కాపీ ఇంకో దగ్గర బతుకుదామన్నా సరే మాకంటూ ఇటువంటి ఆధారం లేదు. మాకు ఆధారం అన్నీ పోగొట్టారండి. దయచేసి మాకు అందరూ న్యాయం చేయండి. ఇలాంటి కార్పొరేట్లు ఇలాంటి వ్యవస్థ మాకు వద్దండి. మాకు ఓట్లేసి గెలిపిస్తున్నందుకు దయచేసి మాకు సమాధులు కట్టొద్దండి. మా సమాధుల మీద గ్రేటర్ విశాఖపట్నం అనే ట్యాగ్ మాత్రం వేయకండి. దయచేసి మాకు న్యాయం చేయండి. 60 సంవత్సరాల దగ్గర నుంచి అందరూ కష్టపడుతున్నాం సార్. ఎడ్యుకేటెడ్ కూడా మేము సెల్ఫ్ బతుకుతున్నాం సార్. నాకు న్యాయం కావాలి, న్యాయం చేయాలి. దయచేసి మా అదే స్థానంలో మాకు వ్యాపారం చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలి. ఇది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నాకు ఏ తెరువులేదు బాబు, మొన్నే బాగులేదు. బాగుగా చిన్న దుకాణం పెట్టుకోండి బాబు, మసాలా సామాన్, ఒత్తుల ప్యాకెట్లు, ఊదొత్తులు అవన్నీ ఎత్తుకోండి బాబు. అవన్నీ తీసుకెళ్ళిపోండి బాబు. ఏ ఆస్కారం లేదు. కొడుకులు లేరు, 3 ఆడపిల్లలు ఓళ్ళు ఇంటికి వాళ్ళే ఉన్నారు. నాకు చూసిన లోవులు లేరు. మా ఆయనకి మన చెయ్యి ఇరిగిపోయింది. ఆ ఏరి మీదే బతుకుతాను బాబు. ఇంకే మసాలా సామాను ఏటి పోపులే అమ్ముకుంటాను బాబు. ముసలోటి చెయ్యి ఇరిగిపోయింది. పోపులు